రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, బీజేపీ గాని ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? వీళ్ళని నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తా ఉన్నారా లేదా? మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. కంబైన్డ్ స్టేట్ లో గానీ లేదా రాష్ట్రం విడిపోయినాక గానీ మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద గానీ లేదా శాసనసభ్యుల ఇళ్ల మీద గానీ దాడి చేయడం గానీ, వారిని నష్టపరచడం, గాయపరచడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాం.